మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధనామముకి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గత కాలమంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కలకి దాచి మరొక రోజు ఆయన సందులో గడపడానికి ఆయన మన సమయాన్ని దేవుడు దయచేస్తున్నాడు. అందుని బట్టి ఆయన నామకి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగం కలుద్దాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుల మహాగరుడ గొప్పవాడ జీవం గలేసే జీవాధిపతి మీకు వందనాలు చేస్తున్నాం. అది కలిసి మీరు మాతో మాట్లాడి బలపరిచి దీవించాల్సిన జ్ఞానం తెలివి సహాయం చేసి ప్రభుత్వం వదిలి చేసి మీరే మహిమ పొందమని యేసునామములో నడిచినాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. నేటి దినాన వాక్య భాగంలో మేము చూసాం కదా, సౌలుకి దావీదు మీద అసూయ పెరిగి దావీదుని ఎలాగైనా చంపాలి అనుకొని ఆయన చేస్తున్న పనులన్నీ కూడా మనం చూసినట్లయితే 12 అధ్యాయాలు కూడా మనం చూద్దాం. ఇప్పుడు 12 అధ్యాయం అంతటా సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఇట్లనెను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనన్న ప్రయత్నం మీద ఉన్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్తపడి రహస్య స్థలమందు దాగి ఉండుము. నేను వచ్చి నీవు ఉన్న చేనిలో నా తండ్రి యొద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తర్వాత నిన్ను గూర్చి నాకేమైనా తెలిసిన ఎడల దానిని నీతో తెలియజెప్పుదును అనెను. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదము చేసినవాడు కాక బహుమేలు చేసెను గనుక రాజా, నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందువు గాక. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలందరికీ గొప్ప రక్షణ కలగజేసెను. అది నీవే చూచి సంతోషించిదివి గదా. నిష్కారణంగా దావీదును చంపి నిరపరాధి యొక్క రక్తము తీసి నీవెందుకు పాపము చేయుదువని మనవి చేయగా, సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవము తోడు అతని మరణశిక్ష విధింపరని ప్రమాణం చేశాను. అప్పుడు యోనాతాను దావీదును పిలుచుకొని పోయి ఆ సంగతులన్నీ అతనికి తెలియజేసి దావీదును సౌలు వద్దకు తీసుకుని రాగా, దావీదు మునుపటిలాగా అతని సన్నిధిని ఉండెను. తరువాత యుద్ధం సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని ఓడించి వెనకకు పారదోలి గొప్ప వధ చేయగా, యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చెను. సౌలు ఈట చేత పట్టుకొని ఎంట కూర్చుండి ఉండెను. దావీదు సితారా వాయించుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదనన్న తాత్పర్యం కలిగి ఈటె విసిరెను. దావీదు అతని ఎదుట నుండి తప్పించుకునినందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రి యందు తప్పించుకొని పారిపోయాను. ఉదయమున అతని చంపవలనని పొంచి ఉండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణము నీవు దక్కించుకుంటేనే కాని రేపు నీవు చంపబడదు అని చెప్పి కిటికీ గుండా దావీదును దిప్పగా అతడు తప్పించుకొని పారిపోయాను. తర్వాత మీకాలు ఒక గృహదేవత బొమ్మ తీసి మంచం మీద పెట్టి మేక బొచ్చు తలవైపు ఉంచి దుప్పటితో కప్పివేసి సౌలు దావీదును పట్టుకున్నట్టుకై దూతలను పంపగా అతడు రోగియే ఉన్నాడని చెప్పాను. దావీదును చూచుటకు సౌలు దూతలను పంపి, నేను అతని చంపునట్లుగా మంచముతో అతన్ని తీసుకుని రండని చెప్పగా, ఆ దూతలు వచ్చి లోపల జొచ్చి చూచినప్పుడు తల తట్టున్న మేకబొచ్చు గల ఒకటి మంచం మీద కనబడెను. అప్పుడు సౌలు తప్పించుకొని పోవునట్లుగా, నీవు నా శత్రువుని పంపివేసి నన్నిలాగు ఎందుకు మోసపుచ్చితివని మీకాలును అడగగా, మీకాలు, నేనెందుకు నిన్ను చంపవలెను? నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకని సౌలుతో చెప్పెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మాటలో దేవుడు మాట్లాడుతున్నా అక్కడ జరిగిన సంఘటన అంతా కూడా, జరిగిన పరిస్థితి అంతా కూడా, సౌలు ఎంత అసూయతో నిండిపోయాడో, సౌలు ఎంత దురాత్మతో నిండిపోయాడో, సౌలుకి ఇక దేవుని ఆత్మ కానీ అభిషేకం కానీ ఏమీ లేదు. చూడండి, దావీదును చంపడానికి దావీదు అసలు ఏ తప్పు కూడా చేయలేదు. అందుకే అంటున్నాడు యోనాతాను వచ్చి అతనితో దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు విషయంలో ఏ తప్పు కూడా ఆయన చేసిన వాడు కాక బహుమేలు చేశాను. ఆ యొక్క ఫిలిష్తీని చేతిలోండి ఫిలిష్తీని చంపి ఇశ్రాయేలందరికీ కూడా గొప్ప రక్షణ ఆయన కలగజేశాడు. అయినప్పటికీ కూడా నువ్వు అతన్ని
నిష్కారణంగా నువ్వు చంపాలి, నువ్వు ఎందుకు పాపం చేయదు అని మనవి చేయగా అంటున్నాడు కదా. సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవంతోడు అతనికి మరణశిక్ష విధింపరని ప్రమాణం చేశాడు. యోనాతానుతోనేమో ఒక మాట చెప్తున్నాడు, కానీ తన మనసులో ఉన్న మాట మాత్రం పోవట్లేదు. పైకి చెప్పే మాట ఒకటి, కానీ లోపల జరిగే కార్యం ఒకటి. పైకి ఏదైనా చెప్పచ్చు, కానీ లోపల ఉండేది మాత్రం దేవుడు చూస్తున్నాడు. కానీ లోపల ఉన్నదే మనకి క్రియ జరిగిస్తుంటది. లోపల ఉన్నదే మనల్ని తప్పు మార్గంలో నడిపిస్తే యోనాతానుతో చెప్తున్నాడు, యోనాతానుతో మాట్లాడుతూ చెప్తున్నాడు కదా, నేను దావీదుకి మరణశిక్ష విధింపను అని అన్నాడు. కానీ ఇప్పుడు తన పనివారితో చెప్పి అక్కడ మీకాలు ఇంటి దగ్గర ఉన్నా కొంచెం చంపని చెప్పేసి పంపించాడు. ఆయన రోగి ఉన్నాడంటే ఇప్పుడు నేనే వస్తాను, నేనే చంపుతా అని చెప్పేసి డైరెక్ట్ గా ఆయనే వచ్చినప్పుడు ఆయన చూస్తే దావీదు లేడు. దావీదు లేనప్పుడు ఎందుకు నేను చంపకుండా అడ్డుపడ్డామని తన కూతుర్నే అంటున్నాడు. కూతురు అంటుంది కదా, మీకాలు అంటుంది కదా, అక్కడ చెప్తున్న మాట, నీవు ఎందుకు నా చేతిలో సావాలి, నువ్వు గనక నన్ను విడిచిపెట్టకపోతే నిన్ను చంపుతారు, మీ నాన్న కూడా చంపుతారు అన్నాడు, అందుకే నేను వదిలిపెట్టాను అనంది 18వ వచనంలో. అలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలో ఉన్న సమూయేలు యొద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటిని అతనికి తెలియచేయగా అతడును సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి అచ్చట కాపురమండిరి. దావీదు రామా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలుకు వర్తమానం రాగా దావీదును పట్టుకొనుటకై సౌలు దూతలను పంపెను. వీరు వచ్చి ప్రవక్తల సమాజంగా కూడుకొని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడిగా నిలుచుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చెను గనుక వారును ప్రకటింప ఆరంభించిరి. ఈ సంగతి సౌలుకు వినపడినప్పుడు అతడు వేరు దూతలను పంపెను గాని వారు అటువల్లనే ప్రకటించిరి. మూడవసారి దూతలను పంపెను కానీ వారును ప్రకటించిరి. కడసారి తానే రామాకు పోయి సేకు దగ్గరనున్న గొప్ప బావి యొద్దకు వచ్చి సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడుగగా ఒకడు రామాలో నాయోతులో ఉన్నారని చెప్పెను. అతడు రామా దగ్గరనున్న నాయోతుకు రాగా దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను. అతడు ప్రమాణము చేయుచు రామా దగ్గర నాయోతునకు వచ్చు వరకు ప్రకటించును. మరియు అతడు తన వస్త్రములు తీసివేసి ఆనాటి రాత్రింబగళ్ళు సౌలు ఎదుట ప్రకటించుతూ పైబట్ట లేనివాడై పడి ఉండెను. అందువల్ల సౌలును ప్రవక్తల్లో ఉన్నాడా అను సామెత పుట్టెను. హల్లెలూయా. చూడండి, ప్రవక్తల మధ్యలోనికి వెళ్ళినప్పుడు, దేవుని సేవకుల మధ్యలోనికి వెళ్ళినప్పుడు దేవుని ఆత్మ ఆ మనుషుల మీదకి వస్తుంది. చూడండి, సౌలు అంతకుముందు కూడా ప్రకటన చేయడానికి వచ్చినప్పుడు సౌలు మీదకి ఇదే దేవుని ఆత్మ దిగి వచ్చింది. సౌలు ప్రకటించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు దావీదుని చంపడానికే వెళ్తున్నాడు నాయోతికి. రామాలో ఉన్న నాయోతి దగ్గర దావీదుని చంపడానికి వెళ్తున్నా. అక్కడ ఉన్న పనివారందరూ కూడా దేవుని ఆత్మ ధరింపబడ్డారు. ఆయన దగ్గర చంపడానికి వచ్చే సేవకులను దేవుని ఆత్మ ధరింపబడ్డారు. మరోసారి ఇక్కడ కూడా ఈసారి సౌలు వచ్చాడు. సౌలు కూడా దేవుని ఆత్మతో నింపబడి వాళ్ళందరి మధ్యలో ప్రకటిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా దేవుని గురించిన, దేవుని జ్ఞానం గురించిన, దేవుని వాక్యం గురించిన మాటలు వారికి చెప్తున్నాడు. దేవుని మధ్యలో ఉంటేనే అభిషేకం కాలుచున్న కట్టెల మధ్యలో పచ్చి కట్టె వేసినప్పటికీ కూడా అది మండుచున్నట్లుగా, అది కాలిపోయినట్లుగా పచ్చి కట్టెలాంటి ఉన్న సౌలు ఈరోజు అక్కడ మండుతున్నాడు. పచ్చి కట్టెలాంటి ఉన్న సౌలు దగ్గర ఉన్న సేవకులు కూడా మండుతూ అనేక మందికి ప్రకటన చేసే బిడ్డలుగా వారు ఉన్నారు. అపవిత్రాత్మ పట్టినవాడు కూడా దేవుని ప్రకటిస్తూనే ఉన్నాడు. దయ్యం పట్టినవాడు కూడా దేవుని ప్రకటిస్తున్నాడు. దురాత్మ పట్టినవాడు కూడా వచ్చి దేవుని ప్రకటించినట్లుగా అక్కడ ప్రవక్తల మధ్యలోకి వెళ్ళినప్పుడు పచ్చికట్ట సైతం కాలిపోయినట్లుగా వారందరూ కూడా దేవుని గురించి ప్రకటన చేస్తున్నారు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించడం గాక. చిన్న ప్రార్థన చేస్తుంది. దేవా మీకు స్తోత్రం నాయన, కృపాగలిగిన దేవా మీకు స్తోత్రం నాయన. ప్రభా మీ సన్నిధి, మీ ప్రసన్న మాకు తోడుగా ఉంచండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడే బలబలి దీవించి ఆశని సహాయం చేసినందుకు మీకు వందనాలు చేస్తున్నాం. మీ కార్యం మా మీద నుంచి నడిపించి సహాయం తెచ్చామని యేసు నామములో నడిచినాం తండ్రి. ఆమేన్. కూడా